అందరు తమ్ముడు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు జోడీతో వస్తే మీరు మా ఇద్దరు వచ్చినాం, అందరు అమ్మాయిలతో. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। हेलो गाइस, मम्मी हाउ डू यू डू? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్ టుడే బ్లాగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు వీడియో ఏ టాపిక్ కి సంబంధించిందని. మామ నా లైఫ్ లో ఫస్ట్ టైం అనేది బీచ్ ఫెస్టివల్ ని విజిట్ చేయడం. సో నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది మామ. ఎందుకంటే కొత్తగా బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేస్తూ 10 మంది ముందు ఏ మాత్రం నర్వస్ ఫీల్ కాకుండా వీడియో రికార్డ్ చేసి మీ అందరినీ చూపించాం కాబట్టి చాలా నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది. అండ్ బీచ్ ఫెస్టివల్ కూడా బాగా ఎంజాయ్ చేసా. గైస్ మీకు కూడా మా సైడ్ బీచ్ ఫెస్టివల్ ఎలా చేస్తున్నారని చూడాలని ఉందంటే ఫుల్ వీడియో అనేది యూట్యూబ్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో చూస్తే టైం ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. ఇక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మస్తు ఉంటుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ విజిట్ చేయడం. మా ఫ్రెండ్ గారు ఆల్రెడీ చేసినాడు. సో నాకు చూపించాలని చెప్పి తీసుకెళ్తున్నాడు బండి నైట్ నైట్ లో. ఇంట్లో ఎవరు చెప్పలేదు, ఏదో తిరిగేదానికి వెళ్తామని చెప్పి వచ్చావు. చలి మామూలుగా లేదు. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఫెస్టివల్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా 50 కిలోమీటర్లు క్రాస్ చేసి పోవాలి. నువ్వు అందరు బీచ్ ఫెస్టివల్ కే ఇక్కడ వీడు ఉంది. ఎట్లా బాబు ఎంతమంది ఉన్నారు? అందరు చెప్తారు అందుకే. చూడండి ఎంతమంది వెళ్తారు బీచ్ ఫెస్టివల్ కి. ఓ మై గాడ్, చాలా మంది వెళ్తారు. మామూలుగా ఉండదు, హైలైట్. ఎంతమంది ప్రతి ఒక్కరు వెళ్తారు, అందుకని బీచ్ ఫెస్టివల్ కి కాదు. ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు జోడీతో వస్తే మీరు మా ఇద్దరు వచ్చినాం, అందరు అమ్మాయిలతో వచ్చినాం. ఇక్కడ బీడ్ చూడండి, బీడ్ మామూలుగా టికెట్ కౌంటర్ మాకు టికెట్ ఫ్రీ. టికెట్ తీసుకోలేదు. హలో గాయస్, నమస్తే గాయస్. తీసుకెళ్ళదు చేంజ్ నాయ పైన कौन करिया नहीं थी एडजस्ट అయ్యో. పార్కింగ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఏమో చెప్తామా, అరే లైట్ ఆన్ అయిందా. మొత్తం ఇలా ఉంది ప్రజెంట్. ఎక్కడ రా లోపలే, ఇంకా లోపల కదా. ఎన్ని బండ్లు చూడండి, అందులో ఒక బండి మనకు దొరికిన సార్ పట్టి పట్టి ఏరా. ఇక్కడ కూడా చూడండి, మొత్తం బండ్లు పార్కింగ్. ఎక్కడ పడతారు మొత్తం బండ్ల పార్కింగ్. మా వాడు ముందు వెళ్ళిపోతాడు, అస్సలు ఆగట్లేదు. అక్కడ చూడండి మొత్తం అస్సలు అయింది కథ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరు వీడియోస్ రికార్డ్ చేయట్లేదు. మళ్ళీ మనమే వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం కదా. ఇంతమంది ఉన్నారు, ఎవరు ఒక్కడు కూడా వీడియో రికార్డ్ చేయట్లేదా. బట్ స్టేజ్ చూసా నాకు. ఇంతమంది ఉన్నారు, ఎవరు ఒక్కడు కెమెరా ఎత్తట్లేదురా. మనమే గ్రేట్ అయితే కదా అన్న. హీరో అన్న, మనమే హీరో అన్న. బీచ్ లో డెకరేషన్ మామూలు లేదు. జనాల్లో మామూలు జనాలు అందరూ ఇచ్చినారు, బాగానే వచ్చినారు. ఇదే బీచ్, గోపాల్పూర్ బీచ్. టెక్నాలజీ నైట్ టైం ఫస్ట్ టైం బీచ్ విజిట్ చేయడం. లోపల ఉండే జనాలకి ఎట్టెలా కూడా తెలియట్లేదు. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తామంటే యాడ గుండు గుండు ఏటాలో చెప్తున్నా. వెళ్తుమా లోపలికి? అదే నాకు అర్థం కావట్లేదు. వెళ్తుమా? ప్రజెంట్ ఈ కళ్ళజోడు తీసుకున్నాం, ఎందుకంటే డ్రైవింగ్ పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి. 70 రూపీస్
సేఫ్టీ కోసం. ఇంకా 1వ నంబర్ నుంచి ఇంకెంత దూరం ఉంటుందో కదా, ఇది ఎంత 100 నంబర్, ఈ పాయింట్ నంబరింగ్. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా బట్టలు ఏదో కొంటాడంట, చూద్దాం నా కోసం ఏం కొంటాడు అడుగుతాం. ఏం కొంటారా నా కోసం? నాకు నచ్చిందంటే నాకు బట్టలన్నీ ఉన్నాయే, నాకు ఓ ఏమో షూ నాకు షూ కావాలి. గుర్రం నాకే లవర్ అన్న దాన్ని సార్లు తీసుకో. సరే నువ్వు ఉంటే తీసుకుంటా, కొంత వేసే. బాగుందా? నిజంగా చెప్పురా. తిరుక్కొని తినాలి. ఏడందరు తమ్ముడు నిజం చెప్పు. ఇప్పుడు ఏదో అన్నా చెప్పు. చికెన్ పుల్ల ఏదన్నా కావాలి. రెండు ఇచ్చేయండి. ఇప్పటికే బీచ్కి వచ్చి చాలా టైం అయిపోయింది. రిటర్న్ వెళ్ళిపోవడమే. చాలు ఎంజాయ్ చాలు. అలా బా అన్న టైం అవుతుంది. వెళ్ళిపోయి ఒకసారి చూపించేపోతామండి. మొత్తం కంప్లీట్ గోయింగ్ ఇద్దరికి సార్ చీటింగ్ గారు చేద్దాం. నీ సిమ్ అంజే మొబైల్ అంజే వచ్చావు అయితే ఎంజాయ్ చేస్తామంటే మొబైల్ ఆన్ చేసి సిమ్ ఆన్ అవ్వట్లేదు, రన్ అవ్వట్లేదు. అంత దారుణం. ఫుల్ ఎంజాయ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవడం ఇంకా ఇంటికి టైం అయిపోయింది. ఇప్పటికే చాలా మా వాడు అందగాడు. ఎందుకన్నా జిచ్చిపోయిందంటే ఆడిది బాధపడుతున్నాడు. ఏదో స్టిల్ ఫుల్ వీడు ఎక్కువ చాలా మంది వచ్చినారు, కానీ ఏదో మిస్ అయినట్టుంది. కానీ పర్లేదు, బాగానే ఉంది. దగ్గరలో చూడలేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందో దానికి దగ్గరలో చూడలేదు కాబట్టి బాధ. అక్కడ ఫుల్ జనాలు, ఎంతమంది జనాలు అంటే అంతా. ఇష్టపడిన తర్వాత పాప మీ బండి దొరికింది. ఇన్ని బండ్లల్లా ఏ బండి ఏదో తెలియట్లేదు. అక్కడి నుంచి ఉన్నాయి. వెళ్తున్నాము. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.